జనసంద్రంగా మారింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. తన ప్రియ వాహనమైన గరుత్మంతుని వాహనంపై తిరుమాడ వీధుల్లో వేరుస్తున్న మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో తిరుమలగిరిలో గోవింద నామస్మరణతో మారుమోగిపోయాయి. అపురూప ఈ ఘట్టాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. అంటే తనను చూచి ఎవరైతే భయపడతారో వారు కూడా కనుక శరణు వేడినట్లయితే వారిని ఈ విధంగా అక్కున చేర్చుకుని ఆభరణంగా మార్చుకుని ధరించేటటువంటి స్వభావం కలిగిన వాడు స్వామివారి వాహనం కదా. మరి స్వామి యొక్క దయాగుణము, ఆ కరుణ గరుత్మంతునిలో కూడా ఉండి తీరుతుంది. అదిగోండి, అనేక సంస్కృతులతో కూడినటువంటి మన భారతదేశంలో అనేకమైనటువంటి ప్రాంతముల నుండి వచ్చిన మరి ఆ కళాకారులు తమ నృత్యాభినయంతో, నృత్య సమర్పణలతోటి స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. సహజంగా గరుత్మంతుడు చాలా వేగంగా వెళ్ళేటటువంటి వాడు. ఈ విషయాన్ని స్వామివారే ఒకానొక సందర్భంలో చాలా గొప్పగా కీర్తిస్తాడు. బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు అత్యంత ప్రాముఖ్యత ఉండడంతో దేశ నలుమూల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. మాడ వీధుల్లోని గ్యాలరీలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు గరుడ సేవను ప్రత్యక్షంగా వీక్షించారు. నందకం, రాంబాగు, లేపాక్షి కూడలతో పాటు వాహనాల పార్కింగ్ ప్రాంతాలు సైతం భక్తులతోటి నిండిపోయాయి. గరుడ వాహనంపై ఊరెగుతున్న స్వామివారిపైకి కర్పూర హారతులను విసురుతూ తమ భక్తిని చాటుకున్నారు భక్తులు. నిర్వహించేటటువంటి వాడు ఆయనే. అలాంటి పరమాత్మ కూడా గరుత్మంతుని యొక్క వేగమును చూచి, ఆహా ఎంత గొప్పదయ్యా నీ వేగము అని చెప్పి కీర్తించారుట. మరి అదిగోండి, ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ ఇచ్చింది. దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాక్ను 5 వికెట్ల తేడాతో ఓడించి భారత్ 9వ ఆసియా ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయంపై బీసీసీఐ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. 3 దెబ్బలు సమాధానమే లేదు, ఆసియా కప్ ఛాంపియన్లు. సందేశం పంపించాం, జట్టుకు సహాయక సిబ్బందికి 21 కోట్ల బహుమతి అని బీసీసీఐ పేర్కొంది. ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ తోటి ఆడిన 3 మ్యాచ్ల్లోనూ భారత్ గెలవడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తుంది. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ విఫలమయ్యారు. ఈ క్లిష్ట సమయంలో తిలక్ వర్మ అద్భుతంగా ఆడి అజేయంగా 69 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. 5 వికెట్ల తేడాతో గెలిచి 9వ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆసియా క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. మీడియా సాధించిన అద్భుత విజయాన్ని బీసీసీఐ ప్రశంసించింది. ఈ చారిత్రక గెలుపును పురస్కరించుకుని ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి ఏకంగా 21 కోట్ల భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాక్ను 5 వికెట్ల తేడాతో ఓడించి భారత్ 9వ ఆసియా ఛాంపియన్గా నిలిచింది.
ఈ విజయంపై బీసీసీఐ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. 3 దెబ్బలు సమాధానమే లేదు, ఆసియా కప్ ఛాంపియన్లు సందేశం పంపించాం. జట్టుకు సహాయ సిబ్బందికి 21 కోట్ల బహుమతి అని బీసీసీఐ పేర్కొంది. ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ తోటి ఆడిన 3 మ్యాచ్ల్లోనూ భారత్ గెలవడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తుంది. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ విఫలమయ్యారు. ఈ క్లిష్ట సమయంలో తిలక్ వర్మ అద్భుతంగా ఆడి అజేయంగా 69 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. 5 వికెట్ల తేడాతో గెలిచి 9వ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆసియా క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. ఆసియా కప్ విజేతగా భారత్ మరోసారి అవతరించింది. దేయాది దేశం పాకిస్తాన్ ఫైనల్లో మట్టి కర్పించింది. ఈ టోర్నీలో ఓటమనేదే ఎరుగని భారత్ ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఒత్తిడిని చిత్తు చేస్తూ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత భారత బౌలర్లు విజృంభించడంతో 19.1 ఓవర్లకే పాక్ ఆల్అౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ మరో 2 బంతులు ఉండగానే విజయం అందుకుంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 53 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో 69 పరుగులు చేసి భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. మరో బ్యాటర్ శివం దూబే 33 పరుగులు చేశాడు. ఆసియా కప్ విజేతగా భారత్ మరోసారి అవతరించింది. దేయాది దేశం పాకిస్తాన్ ఫైనల్లో మట్టి కర్పించింది. ఈ టోర్నీలో ఓటమనేదే ఎరుగని భారత్ ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఒత్తిడిని చిత్తు చేస్తూ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత భారత బౌలర్లు విజృంభించడంతో 19.1 ఓవర్లకే పాక్ ఆల్అౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ మరో 2 బంతులు ఉండగానే విజయం అందుకుంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 53 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతోటి 69 పరుగులు చేసి భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. మరో బ్యాటర్ శివం దుబే 33 పరుగులు చేశాడు. ఆసియా యాదవ్ సెటైర్లు వేశారు. కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్కే జగన్ పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం సంబంధం లేకుండా రాజకీయ లబ్ధి కోసమే దండయాత్ర చేయడం జగన్ నైజమని ఫైర్ అయ్యారు. ప్యాలెస్లో కూర్చొని కలలు కంటూ ఉండడమే జగన్కి తెలుసని ఎద్దేవా చేశారు. ఇప్పటికే వైసీపీకి తగిన గుణపాఠం రాష్ట్ర ప్రజలు చెప్పారని గుర్తు చేశారు. జగన్కి మానసిక పరిస్థితి బాలేదని విమర్శించారు. పరిమితమైన వాళ్ళు ఈ రకంగా ప్రజలను భయపెడుతున్నారు. ఒకవైపు దండయాత్రలు చేస్తూ ఎక్కడికంటే అక్కడికి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం దండయాత్రలు చేయడం, ఆ క్రమంలో పోయిన ప్రతి చోట
దాడులు చేయడం, కొన్ని చోట్ల మామిడికాయలను దొక్కించడం కార్లతో, కొన్ని చోట్ల తలకాయలను దొక్కించడం చేస్తున్న ఒక విష సంస్కృతికి అలవర్చుకున్న ఒక పార్టీ బెదిరిస్తే ప్రజలు బెదిరిపోయే వాళ్ళు లేరు. వాళ్ళు ఎవరిని బెదిరిస్తున్నారు? ప్రజల్ని బెదిరిస్తున్నారు. మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం. ఏ గ్రామాల్లో ఉన్న వాళ్ళని, అభివృద్ధి కాంక్షించే వాళ్ళని, ప్రజాహితం కోసం పనిచేసే వాళ్ళందరినీ గుర్తించి డిజిటల్ బుక్ అని మీరు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఊరికే ప్యాలెస్లలో కూర్చొని కలలు గంట బెదిరిస్తామంటే ఇప్పటికే ప్రజలు మీకు చాలా లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టి గుణపాఠం నేర్పారు. ఆ గుణపాఠం నుంచి మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మీ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ అదే ప్రజల్ని బెదిరిస్తూ మిమ్మల్ని చంపుతాం, నరుకుతాం, రప్ప రప్ప ఆడిస్తాం లాంటి భాష వాడుతున్నారంటే ఎటువంటి మానసిక పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోవాల్సింది. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇటువంటి వారిని మొన్న 11 సీట్లకు పరిమితం చేశారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా భూస్థాపితం చేస్తారు. చీఫ్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. వైరల్ ఫీవర్ తోటి బాధపడుతున్న పవన్ను ఆయన హైదరాబాద్లోని నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జ్వరం తీవ్రత తగ్గిందని, అయితే దగ్గు ఇబ్బంది పెడుతుందని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి వివరించారు. వైద్య పరీక్షల అనంతరం దీర్ఘకాలిక బ్రాంకైటిస్ కారణంగానే దగ్గు, గొంతు నొప్పి వస్తున్నట్లుగా వైద్యులు నిర్ధారించారని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన మెగా డిఎస్సి ద్వారా ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడంపై పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమం ద్వారా యువతలో గొప్ప మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని అన్నారు. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎఫ్సిడిఏ కార్యాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, ఎంటర్టైన్మెంట్, గ్రీన్ జోన్లుగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది అన్నారు. దేశ భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీ చుట్టూ తిరిగేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామన్నారు. చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు, ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు. ఎక్కడో లాకర్లో పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఈ రోజు నేను నా గురించో, నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. 436 సంవత్సరాల క్రితం కులి కుతుబ్ షాయి వేసిన పునాది రాయి ఈరోజు మా నగరం, గొప్ప నగరం హైదరాబాద్ నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి. ఆ తర్వాత నిజాం నవాబ్ 220 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు జంట నగరాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నది అని చెప్పి ఈ దేశం ముందు తలెత్తుకొని నిలబడే ఒక గొప్ప గర్వకారణం ఈరోజు మనకు వచ్చింది. అంతటితో ఆగలే అభివృద్ధి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకెందుకులే, మేము ఉన్నప్పుడు ఏదో కాలం గడిపేస్తే చాలు అనుకొని ఉంటే ఇవాళ సైబరాబాద్ వచ్చి ఉండేది కాదు, హైటెక్ సిటీ కట్టి ఉండేవాళ్ళు కాదు, ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు మన కళ్ళ ముందర ఉండేది కాదు. ఈరోజు శంషాబాద్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్గా గుర్తింపు పొందింది అని అంటే ఆనాడు ఆ నాయకులు కూడా ఒక ఆలోచన చేయబట్టే ఈరోజు ఫార్మాలో మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం, ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ పడుతున్నాం. సిలికాన్ వ్యాలీలో ఈరోజు మన పిల్లలు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు అని అంటే ఆనాటి నాయకులు ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన చేసిండ్రు కాబట్టి
ఈరోజు ప్రపంచంతో పోటీ పడగలుగుతాం. గతం నుంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. గత అనుభవాలు మన భవిష్యత్తుకి ప్రయోజనకరంగా ప్రణాళికలు మనం రచించుకోవాలి. నేను అడుగుతున్న ఈడు ఉన్నోళ్ళందరినీ మీ ద్వారా తెలంగాణ 4 కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది, నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు. నిర్మించిన ఎస్టీపీ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగర వ్యాప్తంగా 4,739 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం 45 ఎస్టీపీల నిర్మాణం చేపడుతోంది. ఈ మేరకు డిపిఆర్లో రూపొందించింది. ఇప్పటికే పూర్తయిన 6 ఎస్టీపీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మరో 39 కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు కొంతమందికి అర్థం కాలేదని, కొంతమంది అర్థమైన కబ్జాలను కాపాడుకునే ప్రయత్నం చేశారన్నారు సీఎం రేవంత్. చాలా మంది విమర్శలు చేశారని, ఒడిదుడుకులు వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటూ వెళ్లాలన్నారు. కోవిడ్ తర్వాత వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయన్నారు. ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని యజ్ఞం మోగించే నగరంలో జలపూల సవ్వడి, బడా దొరల బాగోతాలు ఇక నడవయిలే చాలు అని హైడ్రా కొరడానే జుళిపించెను చూడు, అని హైడ్రా కొరడానే జుళిపించెను చూడు. ఆడబిడ్డలందరి గుండెల్లో ఈనాడే పొంగింది ఆనందం, తోడబుట్టిన పాలన తెలంగాణకు వెలుగమ్మ, అందుకే ఇన్నాళ్లకు నిండు గర్వంగా పొంగింది బతుకమ్మ. అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు, పిరచాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. బతుకమ్మ ఇయ్యాలో ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో, అంబరుపేట సంబరాలో అంబరానంటాయి ఉయ్యాలో, అంబరానంటాయి ఉయ్యాలో. చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మాయగాళ్ళు మహానగరంలో చాలా మంది ఉంటారు, వాళ్ళకు ముఠా నాయకుడు ఇంకొకడు ఉండొచ్చు. వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోకు సగ్గోకు వస్తుందని తీసుకోకండి. మీకందరికీ ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి. మూసీ నది పరివాహక ప్రాంతంలో నివాసం కోల్పోతుండ్రో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరిని నష్టపోనివ్వం, ఎవరిని కష్టపెట్టడానికి ఈ ప్రభుత్వం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు నడుపుతున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతుందని దయచేసి నేను సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నల్లమల పులి అని చెప్పుకుంటున్నారని, పాలమూరుకు చుక్కనీరు రాకుండా పోతుంటే ఆయన పిల్ల ఇంట్లో కూర్చోవాలా, వెళ్ళి గర్జించాలా అని నిలదీశారు. రేవంత్ ఆయన నల్లమల పులి కాదు, నల్లమల నక్క, కొడంగల్ ప్రజలు తరిమి కొడతామంటున్నారన్నారు కేటీఆర్. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఆ దమ్ము, ఆ తెగువ లేదా? పాలమూరు ఎండిపోయే పరిస్థితి వస్తే, కిందికి నల్లగొండకు చుక్క కృష్ణా నీళ్లు రాని పరిస్థితి వస్తే, మరి మనకు కేఎల్ఐ లిఫ్ట్ ఎక్కడిది, పాలమూరు లిఫ్ట్ ఎక్కడిది, శ్రీశైలంలకే కృష్ణా నీళ్లు రాకపోతే మనం పైకి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఎక్కడిది? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే, పైనున్న రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు,
మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం. ఎవరది? ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నీకు దమ్ముందా ఆల్మట్టిని ఆపేది, లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే, నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు, పాలమూరుకు, మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి ఆల్మట్టి దగ్గర 70,000 కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపేయి. ఆ దమ్ము నల్లమల పులికుందా? ఈయన నల్లమల పులేనా? నల్లమల పులే ఏంటిది మరి? ఇది పిల్లి కాదు, నక్క. నక్క, నల్లమల నక్క. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొండారెడ్డి పల్లె మీదకెళ్ళి వచ్చిన, కల్వకుర్తి మీదకెళ్ళి చూసుకుంటా వచ్చిన. ఆ ఊరోళ్ళు గాని అక్కడ ఉండే పెద్దలు గాని ఎవరైనా ఉంటే చెప్తారేమో అనుకున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రోజుకొక్క తీరుగా మాట్లాడతాడు. ఆయన ఒకరోజు ఏం చెప్తాడు, నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక పేదవాడు, ఒక పేద రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కు నచ్చుతలేదు, టీఆర్ఎస్ వాళ్ళకు నచ్చుతలేదు అని ఒకరోజు మాట్లాడతాడు. ఇంకొక రోజు ఏమంటాడు, నేను ఎన్నడూ వ్యవసాయమే చేయలేదు కానీ మా తాత పోలీస్ పటేల్, మా తండ్రి పోలీస్ పటేల్, మాకు చాలా పెద్ద కుటుంబం అని ఇంకొక రోజు చెప్తాడు. ఆయనను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. పొద్దున రాము, సాయంత్రం రేము, 2 మనుషులు ఒకటే మనిషిలో ఉన్నారు. పొద్దున ఒక తిరిగి మాట్లాడతాడు, సాయంత్రం ఒక తిరిగి మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మాటలు వింటే మాకే అర్థమైతలేదు ఏం చేయాలనో. మాజీ మంత్రి కేటీఆర్ను అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారత విజయాన్ని ఆపరేషన్ సింధూర్ తోటి పోల్చారు మోడీ. ఆసియా కప్ గెలిచిన టీమిండియాకు అభినందనలు వెలువెత్తుతున్నాయి. టీమిండియాను అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారత్ విజయాన్ని ఆపరేషన్ సింధూర్తో పోల్చారు ప్రధాని మోడీ. ఆసియా కప్ ఫైనల్ క్వాలిఫైర్ అయ్యారు. కేటీఆర్కు మూసీపై ఎలాంటి అవగాహన లేదన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే మూసీ గేట్లు ఎత్తివేయడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు బురద రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు ద్వారానే బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, 42% బీసీ రిజర్వేషన్ తోటి ఎవరికి నష్టం జరగదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేబినెట్ సబ్ కమిటీ, మీ జిల్లా వాసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సబ్ కమిటీ చైర్మన్ గా కేబినెట్ ముందు ఉంచి, కేబినెట్ ఆమోదంతో సభలో ఉంచి, అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఏకగ్రీవంగా బిల్లులు చేసి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఈ రిజర్వేషన్ల వల్ల గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్లకు డోకా లేదు. ఒక్క సీటు అటు ఇటు కాదు. వాళ్ళ జనాభా ప్రకారంగా రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి. దళితులకు సంబంధించి కూడా ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా వారికి ఒక హక్కు ఉంది, కవచం లాంటి హక్కు ఉంది. వాళ్లకు కూడా అదే విధంగా కొనసాగుతాయి. ఈడబ్ల్యూఎస్ 10% వచ్చినాడు కూడా మేము ఎవరూ అభ్యంతరం చెప్పలే. ఈడబ్ల్యూఎస్ లో బలైన వర్గాలకు అవకాశం లేదు, ఎస్సీలకు అవకాశం లేదు, ఎస్టీలకు అవకాశం లేదు. మొత్తం వాళ్ళు ఉన్న శాతం ఎంత, ఎందుకు 10% ఇస్తున్నారని ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి. బలైన వర్గాలకు సంబంధించిన లెక్కలలో 56% వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. సామాజిక న్యాయం రావాలన్నప్పుడు కొంచెం సామాజికమైనటువంటి అవగాహన కలిగి అందరు కూడా అవును అనే మాట ఆలోచన చేయాలి. ఎవరి హక్కును గుంజుకుంటలేరు. ఇక్కడ వెనుకబడినటువంటి బలహీన వర్గాలకు సంబంధించి ఒక అవకాశాన్ని సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయిన కాంగ్రెస్ అవకాశం కల్పిస్తా ఉంది. చూస్తున్న గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 18 కేటగిరీలకు సంబంధించి ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లుగా పేర్కొన్నారు.
783 పోస్టులకు గాను 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి 3 దశల్లో ఇప్పటికే సర్టిఫికేట్ల ప్రక్రియను పూర్తి చేశారు. సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. తుది ప్రక్రియ అంతా ముగియడంతో ఈ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన అంతిమ ఫలితాలను డీజీపీఎస్సీ విడుదల చేశారు. ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉన్నాం. ఎంటైర్ కమిషన్ ఇస్ హియర్. ఇది నోటిఫికేషన్ నెంబర్ 28/2022 783 పోస్టులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 15th and 16th December 2024లో ఎగ్జామ్ అయితే 11th March 2025కి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. జిఆర్ఎల్ మనం ప్రకటించాము. ఫాస్టెస్ట్గా మనం జిఆర్ఎల్ ప్రకటించాం. తర్వాత దీన్ని మొత్తంగా 5,51,850 మంది దీనికి అప్లై చేస్తే 2,36,649 మంది క్వాలిఫైడ్ వాళ్ళు జిఆర్ఎల్లో ఉన్నారు. సో దీనిలో మొత్తంగా ఇప్పుడు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 782 పీపుల్ని మనం ఈరోజు తుది ఫలితాల్లో వాళ్ళు పోస్టులకు ఎంపికైనట్టుగా ప్రకటించడం అయింది. ఒక వేకెన్సీ రిటైర్డ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ నెలలో రకరకాల పోస్టులు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి. ఇప్పుడు మనకున్న టాపర్స్లో చూస్తే 5 మేల్ టాపర్స్, 5 ఫిమేల్ టాపర్స్ డీటెయిల్స్ నేను చెప్తాను. నారు వెంకట హర్షవర్ధన్ ఈ అబ్బాయి మేల్స్లో టాపర్. వడ్లకొండ సచిన్ సెకండ్, మనోహర్ రావు థర్డ్, శ్రీరామ్ మధు ఫోర్త్, చింతపల్లి ప్రీతం రెడ్డి ఫిఫ్త్. ముందున్న నారు వెంకట హర్షవర్ధన్ ఏఎస్ఓ జేడి తీసుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా సబ్ రిజిస్ట్రార్ తీసుకున్నారు. తర్వాత ఫిమేల్లో లక్కిరెడ్డి వినీషా రెడ్డి ఫిమేల్ టాపర్. తర్వాత బైకాడి సుస్మిత, ఉప్పు శ్రీవేణి, వీరం రెడ్డి శ్రీలత, గొట్టి ముక్కల స్నేహ, వీళ్ళు టాప్ 5లో ఉన్నారు. అందులో ఫోర్త్ ఉమెన్లో 4th టాపర్ అయిన వీరం రెడ్డి శ్రీలత మున్సిపల్ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ని ఆవిష్కరించారు మాజీ మంత్రి జోగి రమేష్. నియోజకవర్గ ప్రజలందరూ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి తమ సమస్యలు తెలియపరచాలని ఆయన కోరారు. అధికారుల వల్ల కానీ అధికార పార్టీ నాయకులతో కానీ ఇబ్బంది కలిగితే ఈ డిజిటల్ బుక్లో తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో జగన్పై చిరంజీవిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. చిరంజీవిపై బాలయ్య అలా మాట్లాడిన మెగా బ్రదర్స్ నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఓ పక్కన అన్నం తింటాడు, ఓ పక్కన నీ సహచర మందిని తింటాడు. ఇంతమందిని బాలకృష్ణ జడతా ఉంటే ఓ పక్కన ఆ కాంగ్రెస్ శ్రీనివాసు మరి అతను ఎందుకు మాట్లాడాడు తెలియదు పంపించుడు. ఆయన నిశ్శబ్దంలో దొరికేసాడు. అతను బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే అన్నమాట. బీజేపీ వాళ్ళని తిట్టాడు, జనసేన వాళ్ళని తిట్టాడు. ఓ పక్కన మొత్తాన్ని కూడా బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడితే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత 72 గంటలు దాటినాక కానీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు గారి రాలేదంటే జనసేన పార్టీని తీసుకెళ్ళి నాకు తెలిసినంత జనసేన పార్టీ అనేది ఆ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ పార్టీ పవన్ కళ్యాణ్ వదిలేసారు.